లైసెన్స్ అని తీసుకున్నాం. దీని మీద త్రిగా నన్న దూత అని రాసి ఉందన్నమాట, దీనిపైన చూడొచ్చు. అండ్ గైస్ ఇక వితౌట్ ఎగ్జాస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ బండిని స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి గట్టికి మస్తు వస్తుంది సౌండ్ అయితే. సో ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈరోజు వచ్చేసి చూస్తురా సైలెన్సర్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట మొత్తం ఇన్సైడ్కి. సో ఇక్కడ వచ్చేసి రెండు ఉన్నాయి, ఒకటి ఇది ఉంది, ఇంకోటి అది ఉంది. ఇప్పుడు ఈ రెండుకి అయితే మార్చేద్దాం. దీనికి యాక్చువల్గా దీనికి ఇది పెట్టినుండే మేము, ఇది దీనికి స్టాక్ పెట్టేసి ఇప్పుడు దీనికి చేంజ్ చేస్తున్నాం. యాక్చువల్గా రేపు దివాలి కదా గైస్. ఇక్కడ రిపేరింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ స్క్రూ ఇప్పేసి ఇది ఫిట్ చేద్దాం. దాన్ని ఎన్ని రోజులు అవుతుందో ఈ పక్క, అందుకనే అది అంత జంగు పట్టిపోయింది. ఫస్ట్ అది ఇప్పుదాం, తర్వాత ఇది ఇప్పుదాం. గైస్ ఇక్కడ మొత్తం డాంబర్ మనమే చేసి అట్లా పానాలు అటు సైడ్ ఉంటాయి. లుక్ ఎట్ దిస్ బీస్ట్ గైస్ ఎట్లుందో, ఇది ఒకటి ముందర ఒకటి ఆడ. సో ఈ వీడియో వచ్చేసి ఐఫోన్ లో అయితే తీస్తున్నాం. ఎట్లా దీనికి పెడదాం అరవింద్, దీనికి పెడదాం అరవింద్, దానికి ఎందుకు, దీనికి పెడదాం మంచిగా ఉంటుంది ఇట్లా పెట్టేసి. అండ్ ఇక దీని పేరు వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్. అన్న ఏమంటిచ్చినావు అన్న మొత్తం దీనికి ఎక్కడుందమ్మా, ఇక్కడ ఇవ్వాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫిట్ చేసేద్దాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫిట్ చేద్దాం. ఇక అరవింద్ రాదు గైస్. దివాళీకి మా దగ్గర పిస్టల్ అవుతుంది, దీనికి లైసెన్స్ అన్ని తీసుకున్నాం మేము, లైసెన్స్ అన్ని తీసుకున్నాం. దీని మీద త్రిగా నన్న దూత అని రాసి ఉందన్నమాట, దీనిపైన చూడొచ్చు త్రిగా నన్న దూత. సో గైస్ ఎట్లుంటది, వీడో బీస్ట్, వీడో బీస్ట్ అండ్ ఆడొక బీస్ట్ ఇచ్చేస్తాం. ఇట్లా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కాబట్టి అట్లా వస్తుంది, లూజ్ చేస్తే అయిపోయి. రాదు. అండ్ గైస్ ఇక వితౌట్ ఎగ్జాస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ బండిని స్టార్ట్ చేస్తున్నాం. సెల్ఫ్ సెల్ఫ్ ఇది ఆన్ చేయవా, ఇగ్నిషన్ స్విచ్ ఇప్పుడు కొట్టు, పక్కకు జరు. గాయ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉందన్నమాట, మొత్తం తీసేసినాం. అది పడతలేదు, చిన్నగా అయిపోయింది మొత్తం. సో అది పాతదే ఫిట్ చేసేస్తాం దానికి, అది ఫిట్ అయితే లేదు. ఇక ఇక్కడ దీనికి ఇక్కడ సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. దానికి సెల్ఫ్ కొడతా. ఇప్పుడు గట్టికి బట్ మీరు ట్రై చేయకండి గాయస్, ఎందుకంటే ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరైతే ట్రై చేయకూరి, ఇంజన్ పైన అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో అదైతే మొత్తం దీనికి అయితే సెట్ అవుతుంది. దీనికి డీబీ కిల్లర్ ఉంది కాబట్టి సౌండ్ ఎక్కువ వస్తలే అరవింద్, లోపల డీబీ కిల్లర్ ఉంది. అండ్ ఇక ఇది దీనికి సెట్ అవుతుంది, దీనికి పెడదాం. ఇప్పుడు దీనికి పెడదాం. ఇది గాయస్ దీనిలో మాకు తెలియదు ఏంటంటే డీబీ కిల్లర్ ఉంది, సో అందుకని చెప్పేసి సౌండ్ వస్తలేదు ఎక్కువ. అట్లా అవసరమా డ్యామేజ్ చేసుకున్నాడు లేదు, వస్తుంది బయటికి మళ్ళా వస్తుంది 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 చెప్పలే. కింది నుంచి రాదు, కింది నుంచి రాదు, పైన నుంచి వస్తుంది. అది రాకపోయింటే ఎట్లుంటుండే అరవింద్. ఒకరోజు దీన్ని రైడ్కి కూడా పోదాం. నేను ఆ వీడియో కొంచెం అప్కమింగ్ రాబోతుంది. అండ్ ఇక ఇదైతే మీరు నా ఇన్స్టాలో చూసి ఉండొచ్చు ఈ బండి గురించి మొత్తము. అండ్ ఇక ఇక్కడ రెండు బుల్లెట్లు ఒకసారి కూడా లాంగ్ నుంచి ఎట్లున్నాయి ఇటు. అది ఇంకోటి అది G900, అది పెట్టురా ఒకసారి పెట్టు. ఆవు పెట్టు. రాదు
గైస్ దీనికి అయితే సెట్ కాదు, ఎందుకంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్, ఇది ఆ G900. G9 కి రాయల్ ఎన్ఫీల్డ్ కి ఏమన్నా ఉంటుందా దీనికి? సో అట్లా 19-20 का फर्क है. స్టాక్ కూడా ఇప్పుడు ఇచ్చారు అన్నోళ్ళు, ఇప్పుడు ఇది ఫిక్స్ చేద్దాం. ఇక్కడి ఇది ఓ గాయస్ దీంతో 2-3 నమ్ములు లెక్క చేసి వచ్చి ఉంటుంది. 5 kg ఉంటుంది కదా ఇది. కాలుతుంది ఇది. ఇది ఇప్పుడు బబుల్ ర్యాప్ మీద పెట్టిద్దాం, ఎందుకంటే స్టాక్ ఇది మొత్తం కంపెనీ కూడా వచ్చింది ఇది. అండ్ ఇప్పుడు మాడిఫైడ్ దివాళీ దీంతోనే వేయబోతున్నాం, రేపు మొత్తం ఇచ్చి పడేస్తాం ఇక. గైస్ ఇగో ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ దీన్ని ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే BS6 మోడల్. 6 మోడల్కి మేము ఇప్పుడు సెట్ చేస్తున్నాం, ఏం హీట్ లేదు, ఇప్పుడే వచ్చిన లైట్గా ఉంది. సో ఈ 6 మోడల్ అనమాట, ఇప్పుడు సెట్ చేస్తాం దీనికి సౌండ్ హైలైట్ వస్తుంది. అది అయితే 10 నెంబర్ పానీ అరవింద్ 10 నెంబర్ పానా ఇదే కదా. ఇగో బ్రో తీసుకో, తిప్పేసి. అండ్ మా బ్రోకి ఫేస్ చూపించుకోవడం ఇష్టం లేదంట, బ్లర్ చేసేస్తా ఫేస్. ఓకేనా అన్న, ఇదేం బాగా పడుతుంది, ఓకేనా? ఇచ్చి పడిస్తాం. స్టార్ట్ చేయి. ఫోన్ ఉంది కదా అంకుల్, స్టార్ట్ చేయి. ఈ రేసి ఈ ఏం కాదు. మస్తు వస్తున్నాయి పాప్స్. రాడు ఎడికెళ్ళి తెస్తే అడికెళ్ళి పడేయాలి, మళ్ళీ వచ్చి తిట్టిరు అనుకో కథం మావు. గైస్ చూడొచ్చు, దీనికి సెట్ అయిపోయింది. ఇట్లా పాప్స్ ఎట్లా వస్తుందంటే పట్ 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 అని కొడుతుంది. అండ్ ఇది కూడా కొడుతుంది, ఎట్లా అంటే స్పీడ్గా పోయి వచ్చి కొడుతుంది. తాకిందారు వింది పెట్టే రాలే, ఇగో చూపించద్దు. గైస్ దీనికి వచ్చేసి ఇప్పుడు మేము ఇగో స్టాండ్ అయితే చేంజ్ చేస్తున్నాం, బరాబర్ కొత్త స్టాండ్ అయితే వస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఎట్లయినా షోరూమ్ పీస్, ఇది కొన్ని 20 days అవుతుంది అన్న బండి తీసుకొని. జస్ట్ 20 days అవుతుంది బండి చేసుకొచ్చి. అప్పుడే 20 daysలోనే సైలెన్సర్ మార్చిండు అన్న, ఇక అర్థం చేసుకోండి. అప్పుడే మార్చిండు, కానీ నేను వీడియో చేయలేదు. స్నాప్ లో ఫాలో అయ్యేటోళ్ళు తెలుస్తుంది. దాంట్లో పెద్ద రాడ్ పెట్టి గట్టిగా ఇట్లా గుద్దుతే అయిపోయి అరవింద్ వచ్చేస్తుంది. రాదు, మనం ఎంత ట్రై చేసినా రాదు, అవసరమా? మొత్తం దీన్ని ఆగమాం చేసేస్తున్నాం. ఇప్పుడు దేన్ని దానికి ఇచ్చేస్తాం. ఒకసారి గట్టిగా మస్తు వస్తుంది సౌండ్ అయితే. కాదు కంపెనీ అంటే మాడిపోయేది కాదు, కరెక్ట్గా ఉంది అది మధ్యలో. గైస్ దీని లెదరింగ్ చూడు, గుర్రం ఉన్నట్టే ఉంటుంది ఇది బండి అయితే. అండ్ ఇది వచ్చేసి దున్నపోతు, ఇది చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు దీంతో సదరి చేస్తాం మేము. అయ్యో దీన్ని మూతి పడతాం, ఇట్లా మూతి పట్టి ఇట్లా లేపుతాం ముందలపై. అండ్ ఇక దీని ఫిట్టింగ్ అయిపోయింది, ఇది మళ్ళా సేమ్ ఎగ్జాస్ట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దానికి చేంజ్ చేస్తున్నాం. అండ్ గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.